హే గైస్, వెల్కమ్ టు వీడియో క్లాస్. సో మనం లాస్ట్ వీడియోలో కన్స్యూమర్ డిస్ప్యూట్ రీడ్రెసల్ ఏజెన్సీస్ దాకా చూసాం. అంటే వాటి సెగ్రిగేషన్ చూసాం. లైక్ డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ రీడ్రెసల్ ఏజెన్సీస్ ఉంటాయని. అండ్ ఈ ఏజెన్సీస్కి మనం ముందు చదువుకున్న 3 కౌన్సిల్స్ ఉన్నాయి కదా, అగైన్ సేమ్ డిస్ట్రిక్ట్ లెవెల్, సెంట్రల్ లెవెల్, స్టేట్ లెవెల్. సో వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే దిస్ ఈజ్ ద యాక్చువల్ కాశీ జ్యుడిషియల్ మెషినరీ. అంటే ఫైనల్ డెసిషన్ పాస్ చేసేవాళ్ళు వీళ్ళే అనమాట, బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ గివెన్ బై ద టాప్ 3 ముందు వీడియోలో చూసిన 3 నేషనల్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్. ఓకే, సో ఇవి ఒక్కొక్కటి ఇండివిజువల్గా మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ డిస్ట్రిక్ట్ ఫోరం. డిస్ట్రిక్ట్ ఫోరం ఏంటో చూద్దాం. సో ఈచ్ డిస్ట్రిక్ట్ ఫోరం షెల్ కన్సిస్ట్ ఆఫ్, సో ప్రతి డిస్ట్రిక్ట్ ఫోరంలో మెంబర్స్గా ఎవరెవరు ఉండాలంట? ఏ పర్సన్ హూ ఈజ్ ఆర్ హ్యాస్ బీన్ ఆర్ క్వాలిఫైడ్ టు బీ ఎ డిస్ట్రిక్ట్ జడ్జ్ హూ షెల్ బీ ఇట్స్ ప్రెసిడెంట్. ఓకే, సో మనకి ఈ డిస్ట్రిక్ట్ ఫోరం ప్రెసిడెంట్ ఎవరు అంట? మన డిస్ట్రిక్ట్ జడ్జ్ అనమాట. ఓకే, దెన్ 2 other members, one of whom shall be a woman who shall have the following qualifications. సో ఇంకా 2 other members ఉండాలి. ఆ ఇద్దరిలో ఒకరు లేడీ అయి ఉండాలి, విమెన్ అయి ఉండాలి. వాళ్ళకి ఫాలోయింగ్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఏంటి? బీ నాట్ లెస్ దాన్ 35 years of age. సో స్టార్టింగ్ ఏజ్ 35 ఉండాలి. 35 నుంచి వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. దెన్ పాసెస్ ఎ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో బ్యాచిలర్స్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. బీ పర్సన్స్ ఆఫ్ ఎబిలిటీ, ఇంటిగ్రిటీ అండ్ స్టాండింగ్ అండ్ హ్యావ్ అడిక్వేట్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అట్లీస్ట్ 10 years ఇన్ డీలింగ్ విత్ ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు ఎకనామిక్స్, లా, కామర్స్, అకౌంటెన్సీ, ఇండస్ట్రీ, పబ్లిక్ అఫైర్స్ ఆర్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ కింద మెన్షన్ చేసిన డిపార్ట్మెంట్స్లో నుంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆఫ్ అట్లీస్ట్ 10 years. 10 years ఇదే ఏ ఒక్క డిపార్ట్మెంట్లోనైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, సో దట్ దే విల్ హ్యావ్ సమ్ ఎబిలిటీ. ఎస్ ఆర్ నో? సో 10 years నువ్వు ఈ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసావంటే నీకంటూ ఒక స్కిల్ డెవలప్ అవుతుంది, ఎబిలిటీ ఉంటుంది, నువ్వు ఇంటిగ్రేటెడ్గా డెసిషన్స్ తీసుకుంటావు. ఓకే, సో అందుకు ఇలాంటి ఈ క్వాలిఫికేషన్స్తో ఉన్న పర్సన్ కావాలి. 2 members, అందులో ఒకరు ఫీమేల్ అయి ఉండాలి, ఒకరు ఇంకా మేల్ అన్న అవ్వచ్చు, ఫీమేల్ అయినా అవ్వచ్చు. దీని ప్రెసిడెంట్ మనకి మన డిస్ట్రిక్ట్ జడ్జ్. ఓకే, సో ఫర్దర్ ఏ పర్సన్ షెల్ బి డిస్క్వాలిఫైడ్ ఫర్ ద అపాయింట్మెంట్ యాజ్ అ మెంబర్. సో ఈ ఫోరంలో మెంబర్ అవ్వడానికి ఎవరికి స్కోప్ లేదు అంటే, ఎవరు మెంబర్స్ అవ్వలేరు అంటే, he has been convicted or sentenced to imprisonment for an offence which in the opinion of the state government involves moral turpitude. సో స్టేట్ గవర్నమెంట్ ప్రకారంగా నువ్వు ఇంప్రిజన్ చేయబడ్డావు అంటే జైల్లో ఉన్నావు ఒక అఫెన్స్కి, ఏదో ఒక కేసులో. ఓకే, ఏదో ఒక కేసులో జైల్లో ఉన్నావు అకార్డింగ్ టు స్టేట్ గవర్నమెంట్. అంటే స్టేట్ గవర్నమెంట్ పాస్ చేసిన డెసిషన్ వల్ల నువ్వు జైల్లో ఉన్నందుకు. అది కూడా ఎలాంటి కేసు? మోరల్ టర్పిట్యూడ్. అంటే ఏదో చెడ్డ పని చేసావు నువ్వు, మోరల్ ఫాలో అవ్వకుండా చేసావు. సో అలాంటి పని నువ్వు చేస్తే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బికమ్ ఎ మెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఫోరం. దెన్ ఈజ్ అన్ అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్. అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అంటే ఇన్సాల్వెన్సీ అంటే యువర్ ఇన్ఎబిలిటీ టు పే యువర్ డెట్స్. అంటే మీ అప్పులు మీరు కట్టుకోలేకపోవడం, ఫైనాన్షియల్లీ మీ పొజిషన్ కంప్లీట్లీ 0 ఆర్ మైనస్లో ఉంది. దెన్ అండ్ ఇట్ ఈజ్ అన్డిశ్చార్జ్డ్, అవి ఇంకా నీ తలపైన అలాగే ఉన్నాయి ఆ బాధ్యతలన్నీ. దెన్ నువ్వు డిస్ట్రిక్ట్ ఫోరంకి మెంబర్ అవ్వలేవు. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ అండ్ స్టాండ్స్ టు బి డిక్లేర్డ్ బై ద కంపీటెంట్ కోర్ట్. సో కోర్టు ద్వారా నువ్వు మెంటల్లీ స్టేబుల్ కాదు, నీ మైండ్ సెట్ స్టేబుల్ కాదు అని కోర్టు ద్వారా చెప్పబడితే నువ్వు ఈ డిస్ట్రిక్ట్ ఫోరంలో మెంబర్ అవ్వలేవు. దెన్ నెక్స్ట్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ ఆర్ డిస్మిస్డ్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ గవర్నమెంట్
or a body corporate owned or controlled by the government. సో గవర్నమెంట్ కంపెనీస్లో కానీ గవర్నమెంట్ కంట్రోల్ చేసే కంపెనీస్లో నుంచి కానీ నువ్వు తీసేయబడ్డావు, డిస్మిస్ చేయబడ్డావు. సో అలాంటప్పుడు కూడా నువ్వు ఈ డిస్ట్రిక్ట్ ఫోరంకి మెంబర్ కాలేవు. దెన్ నెక్స్ట్, హ్యాస్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ such financial or other interests as is likely to affect prejudicially the discharge by him of his functions as member. సో స్టేట్ గవర్నమెంట్ ఒపీనియన్ ప్రకారం నీ ఫైనాన్షియల్ ఇంట్రెస్టో వేరే ఇంకేదైనా ఇంట్రెస్ట్ లేదా డబ్బుల మీద ఉన్న నీకు ఇంట్రెస్ట్ వల్ల నువ్వు ఏదైనా చేసే ఈ డిస్ట్రిక్ట్ ఫోరం ద్వారా చేసే డ్యూటీ తప్పుగా చేస్తున్నావు అని గనక అనిపిస్తే స్టేట్ గవర్నమెంట్కి నిన్ను ఎంబటే తీసేస్తారు డిస్ట్రిక్ట్ ఫోరం నుంచి. సో సెల్ఫిష్గా మనకి బెనిఫిట్ జరిగేదే చూడకుండా అందరికీ బెనిఫిట్ అయ్యేలాగా నువ్వు వర్క్ చేయగలిగితేనే నువ్వు ఈ గ్రూప్లో మెంబర్ లాగా ఉంటావు. ఓకే, దెన్ నెక్స్ట్, has such other disqualifications as may be prescribed by the state government. సో ఇంకేమైనా డిస్క్వాలిఫికేషన్ స్టేట్ గవర్నమెంట్ చెప్పి ఉంటే ఇందులో ద క్లాజ్ హ్యాస్ బీన్ సబ్స్టిట్యూటెడ్ బై కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002. సో 2002లో ఒక క్లాజ్ యాడ్ చేశారు వేర్ ఈ మిగిలిన రీజన్స్ కూడా వీటి వల్ల కూడా ఒక పర్సన్ డిస్ట్రిక్ట్ ఫోరం మెంబర్ కాలేరు అనేసి. సో ఆ క్లాజ్లో మెన్షన్ చేసిన ఏది ఉన్నా నువ్వు ఈ డిస్ట్రిక్ట్ ఫోరంకి మెంబర్ కాలేవు. ఓకే, సో ఇన్ని డిస్క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. సో ఇవేవి లేని పర్సనే విల్ బికమ్ ద మెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఫోరం. ఓకే, దెన్ నెక్స్ట్, అపాయింట్మెంట్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ సెలెక్షన్ కమిటీ. సో ఎట్లా అపాయింట్ చేసుకుంటారు మరి వీళ్ళని? ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ సెలెక్షన్ కమిటీ అంట. ఎవ్రీ అపాయింట్మెంట్ షల్ బి మేడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ఎ సెలెక్షన్ కమిటీ కన్సిస్టింగ్ ఆఫ్. సో అసలు ఇందులో మెంబర్స్ని ఎన్నుకోవడానికి కూడా మనకు ఒక కమిటీ ఉందంట, సెలెక్షన్ కమిటీ అని స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందంట. ఓకే, డిస్ట్రిక్ట్కి అయితేనేమో స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేసి పెడుతుంది. సో ఈ పలానా డిస్ట్రిక్ట్లో నువ్వు ఒక డిస్ట్రిక్ట్ ఫోరం ఫామ్ చేయాలి అంటే ఈ సెలెక్షన్ కమిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఈ కమిటీ ఫామ్ చేసి పెట్టండి అని వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాలి. ఓకే, సో ఎవరెవరు ఉండాలంట ఈ సెలెక్షన్ కమిటీలో అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ద స్టేట్ కమిషన్ చైర్మన్. ఓకే, స్టేట్ కమిషన్ ఉందా? ఏది ఇక్కడ మనం కమిషన్స్ చూసాం ముందు. సో ఈ సారీ నాట్ హియర్. సో ఇక్కడ ఆల్రెడీ ఫామ్ అయిపోయి ఉందా మనకి స్టేట్ కమిషన్? ఈ స్టేట్ కమిషన్ చైర్మన్ మనకి ఈ డిస్ట్రిక్ట్ ఫోరంకి సెలెక్షన్ కమిటీలో మెంబర్. డిస్ట్రిక్ట్ ఫోరం మెంబర్ కాదు, డిస్ట్రిక్ట్ ఫోరంని సెలెక్ట్ చేయడానికి ఒక సెలెక్షన్ కమిటీ ఉంది. ఆ కమిటీకి దీని చైర్మన్ ఒక మెంబర్. ఓకే, మెంబర్ కాదు, చైర్మన్. సెక్రటరీ లా డిపార్ట్మెంట్ ఆఫ్ ద స్టేట్ మెంబర్. లా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఈజ్ మెంబర్. సో మన స్టేట్ లా ఉంటుంది కదా, స్టేట్ రిలేటెడ్ లా, ఆ డిపార్ట్మెంట్ నుంచి ఒక మెంబర్ మనకి ఇక్కడ సెక్రటరీ సెలెక్షన్ కమిటీకి. దెన్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డీలింగ్ విత్ కన్స్యూమర్ అఫైర్స్ ఇన్ ద స్టేట్ మెంబర్. ఓకే, సో సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంట డీలింగ్ విత్ కన్స్యూమర్ అఫైర్స్. సో కన్స్యూమర్ అఫైర్స్ స్టేట్లో డీల్ చేసే పర్సన్ ఒక మెంబర్. సో ఈ ఒక్క కమిటీ ఫామ్ చేయడానికి, ఫారం ఫామ్ చేయడానికి స్పెషల్గా ఇంకొక సెలెక్షన్ కమిటీ ఎందుకు వేస్తున్నారు? అంత ఇంపార్టెన్స్ ఏంటి దీనికి అంటే వీళ్ళే కదా మేజర్ పీపుల్. కోర్టు బదులుగా, సివిల్ కోర్టుకి బదులుగా అంటే ఇంకొక కోర్టులానే వీళ్ళు జడ్జిమెంట్ పాస్ చేస్తారు కాబట్టి ఇందులో ఉండే మెంబర్స్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఓకే, సో వాళ్ళని సెలెక్ట్ చేయడానికి కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో వీళ్ళందరూ కలిసి వీళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఓకే, వేర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద స్టేట్ కమిషన్ ఈజ్ బై రీజన్ ఆఫ్ యాబ్సెన్స్. సో ఈ స్టేట్ కమిషన్ ప్రెసిడెంట్ యాబ్సెన్స్లో ఉంటే కనుక ఆర్ అదర్వైజ్ అనేబుల్ టు యాక్ట్ యాజ్ చైర్మన్ of the selection committee, the state government may refer the matter to Chief Justice of the High Court
for nominating a sitting judge of that high court to act as chairman. సో మనం చైర్మన్ అని ఎవరిని అనుకున్నాము? స్టేట్ కమిషన్ ప్రెసిడెంటే మనకి డిస్ట్రిక్ట్ ఫోరం చైర్మన్ అనుకున్నాం. డిస్ట్రిక్ట్ ఫోరంకి సెలెక్షన్ కమిటీ చైర్మన్ అనుకున్నాం కదా. ఒకవేళ ఆయన యాబ్సెంట్ అయితే ఆయన యాబ్సెన్స్లో స్టేట్ గవర్నమెంట్ మన హైకోర్టు ఉంటుంది కదా, మన హైకోర్టులో సిట్టింగ్ జడ్జి ఉంటారు. సో సిట్టింగ్ జడ్జ్ అంటే అక్కడ వర్క్ చేసే జడ్జ్ అనమాట. సో ఆ జడ్జిని రిక్వెస్ట్ చేస్తారు. టు యాక్ట్ యాజ్ చైర్మన్. సో ఈ సిట్టింగ్ జడ్జ్ ఎవరైతే ఉన్నారో మన హైకోర్టుకి, ఈ మన స్టేట్ కమిషన్ ప్రెసిడెంట్ యాబ్సెన్స్లో అతనే సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ హైకోర్టే చైర్మన్గా పనిచేస్తాడు సెలెక్షన్ కమిటీకి ఆఫ్ డిస్ట్రిక్ట్ ఫోరం. ఓకే, సో టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఫోరం. సో ఇదేంటి, ఇది ఓన్లీ సెలెక్షన్ కమిటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, వేర్ వీళ్ళందరూ కలిసి ఇందులో ఉన్న మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరెవరు? మనకి ప్రెసిడెంట్ కావాలి, మన డిస్ట్రిక్ట్ జడ్జే ప్రెసిడెంట్, మళ్ళీ 35 years ఆఫ్ ఏజ్ ఉండాలి, లేడీస్ ఉండాలి, అలా అన్నీ చెప్పాను కదా నేను ఇక్కడ డీటెయిల్స్. సో వాళ్ళ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఎంత అంట? షెల్ హోల్డ్ ఆఫీస్ ఫర్ ద టర్మ్ ఆఫ్ 5 years. సో ఈ టీం ఒక్కసారి ఫామ్ అయిందా వీళ్ళు 5 years వర్క్ చేస్తారు. 5 years. ఓకే, ఆర్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 65 years, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. సో 5 years లేదా 65? వాళ్ళ ఏజ్ 65 years. ఎందుకంటే స్టార్టింగ్ జాయినింగ్ 35 years అని చెప్పాము ఒక మెంబర్ అవ్వడానికి. కానీ ఇక్కడ జడ్జే చైర్మన్ అయ్యాడు అనుకోండి, జడ్జికి హీ మే బీ నియర్ టు 60, 63, 62 years అనుకోండి. సో 5 years ఎలా కవర్ అవుతుంది? కవర్ అవ్వదు. సో విచ్ ఈజ్ నియరర్ మనం వాళ్ళని కన్సిడర్ చేస్తాం మేము టర్మ్ ఆఫ్ ఆఫీస్లో మన మెంబర్ లాగా విత్ సమ్ టర్మ్ ఇన్ వర్కింగ్. ఓకే, హీ షల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్. సో 65 yearsకి దగ్గరగా ఉన్నాడా, ఒకసారి 5 years టర్మ్లో వర్క్ చేశాడా, అస్సలే ఎలిజిబుల్ కాదు మళ్ళీ ఈ టీంలో జాయిన్ అవ్వడానికి ఆఫ్టర్ 5 years. However, a member shall be eligible for reappointment for another term of 5 years or up to the age of 65 years, whichever is earlier, subject to the condition that he fulfills the qualifications and other conditions for appointment of such reappointment is also made on the basis of the recommendation of the selection committee. కానీ అసలైతే జనరల్గా 5 years ఒకసారి నువ్వు సర్వీస్ ఇచ్చావా ఇంకా నువ్వు మళ్ళీ ఈ ఫోరం డిస్ట్రిక్ట్ ఫోరంకి మెంబర్ అవ్వలేవు. కానీ సమ్ టైమ్స్ ఈ సెలెక్షన్ కమిటీ వాళ్ళు బేస్డ్ ఆన్ వేరియస్ కండిషన్స్ వాళ్ళనే మళ్ళీ నెక్స్ట్ 5 yearsకి కూడా తీసుకోమని చెప్తే చైర్మన్గా కానీ మెంబర్గా కానీ అప్పుడు మనకి ఆ టర్మ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. 5 years నుంచి 10 years అవుతుంది. ఓకే, then resignation. A member may resign his office in writing under his hand addressed to the state government. సో స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాలి రెసిగ్నేషన్. నువ్వు ఎవరికి ఇస్తావు? చైర్మన్కి కాదు, హ్యాండ్ రిటన్ లెటర్లో స్టేట్ గవర్నమెంట్కి ఇస్తావు రెసిగ్నేషన్. ఆన్ సచ్ రెసిగ్నేషన్ బీయింగ్ యాక్సెప్టెడ్ హిస్ ఆఫీస్ షెల్ బికమ్ వేకెంట్. The vacancy so caused may be filled by appointment of person possessing the qualifications mentioned above in relation to the category of the member who has resigned. సో అది వేకెంట్ అయిపోతుంది కదా ఒక పర్సన్ రిజైన్ చేస్తే. సో అది మళ్ళీ ఫిల్ చేసుకుంటారు. రెసిగ్నేషన్ మాత్రం నువ్వు చైర్మన్కి కాదు ఇచ్చేది, రెసిగ్నేషన్ ఇచ్చేది స్టేట్ గవర్నమెంట్కి. ఇదంతా దేని గురించి? డిస్ట్రిక్ట్ ఫోరం గురించే. ఓకే, ఇంకా మనకి స్టేట్ కమిషన్ ఉంది, నేషనల్ కమిషన్ ఉంది. ఓకే, salary and terms of condition of service. The salary or honorarium and other allowances payable to and the other terms and conditions of the service
of the members of the district forum shall be prescribed by the state government. So salaries, honorariums, వాళ్ళకి ఇచ్చే ప్రతి మానిటరీ బెనిఫిట్ స్టేట్ గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది. However, the appointment of a member on whole time basis shall be made by the state government on the recommendation of the president of the ఓకే. సో ఒక మెంబర్, ఎవరైనా ఒక మెంబర్ని పర్మనెంట్గా, టర్మ్ 5 years కదా, యాక్చువల్లీ టర్మ్ 5 years వీళ్ళది, కానీ పర్మనెంట్గా అంటే హోల్ టైం మెంబర్ అంటే మనకి ఎన్ని రోజులైతే డిస్ట్రిక్ట్ ఫోరం ఉంటుందో, డిస్ట్రిక్ట్ ఫోరం వర్క్ చేస్తుంటుందో అన్ని రోజులు ఆ మెంబర్ కంపల్సరీ ఆ డిస్ట్రిక్ట్ ఫోరంలో ఉంటాడు. అలా ఉండే పర్సన్ని ఎవరు రికమెండ్ చేస్తారంట? ప్రెసిడెంట్ ఆఫ్ ద స్టేట్ కమిషన్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్. సో స్టేట్ కమిషన్ ప్రెసిడెంట్ అది రికమెండ్ చేస్తాడట హోల్ టైమ్ మెంబర్స్ గురించి. అండ్ సచ్ ఫ్యాక్టర్స్ యాజ్ మే బీ ప్రిస్క్రైబ్డ్ ఇంక్లూడింగ్ ద వర్క్ లోడ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఫోరం. ఓకే, దిస్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ అమెండ్మెంట్ 2002. సో 2002లో చేసిన అమెండ్మెంట్స్లో ఇది చెప్పారు. ఎవరన్నా ఒక్కరిని పర్మనెంట్ మెంబర్గా చేయాలనుకుంటే మాత్రం మనకి స్టేట్ కమిషన్ అది డిసైడ్ చేస్తుంది. అది కూడా ఎప్పుడు? హెవీ వర్క్ లోడ్ ఉన్నప్పుడు. వర్క్ లోడ్ తక్కువ ఉంటే అసలు పర్మనెంట్ మెంబర్ అవసరం లేదు. 5 years టర్మ్ ఒక టీం ఉంటే మళ్ళీ నెక్స్ట్ 5 yearsకి ఇంకో టీం ఫామ్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో అలా. దెన్ జ్యూరిస్డిక్షన్. జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి? లీగల్ పవర్, లీగల్ అథారిటీ టు డిసైడ్ సంథింగ్. సో లీగల్గా డెసిషన్ తీసుకునే అథారిటీ ఎవరికి ఉంటుందో వాళ్ళని జ్యూరిస్డిక్షన్ అంటారు. సో డిస్ట్రిక్ట్ ఫోరంకి జ్యూరిస్డిక్షన్ ఎవరు మరి? షెల్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్ టు ఎంటర్టైన్ కంప్లైంట్స్ వేర్ ద వాల్యూ ఆఫ్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ అండ్ ద కాంపెన్సేషన్. ఓకే, సో గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూ అండ్ వాటికి మనం రీడ్రెసల్ కింద పే చేసే కాంపెన్సేషన్ అంతా మనకి ఈ డిస్ట్రిక్ట్ ఫోరం జ్యూరిస్డిక్షన్లో ఉంటుంది. అంటే దాని రిలేటెడ్ డెసిషన్స్ తీసుకోవచ్చు అని చెప్తున్నారనమాట. ఓకే, ఇఫ్ ఎనీ క్లెయిమ్ డస్ నాట్ ఎక్సీడ్ ₹20 lakhs, దిస్ ఈజ్ హౌఎవర్ సబ్జెక్ట్ టు అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్. సో 20 lakhs కన్నా తక్కువ ఉంటేనే డిస్ట్రిక్ట్ ఫోరం పనిచేస్తుంది. ఒక అంటే డిఫరెంట్ కేసెస్ టేకప్ చేస్తారు కదా వీళ్ళు, అన్నీ కలిపి 20 lakhsకి దాటట్లేదు. కస్టమర్స్కి రిటర్న్ ఇచ్చే డబ్బులు కానీ ఏదైనా కానీ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వాడే డబ్బులు 20 lakhs కన్నా దాటట్లేదు అంటేనే డిస్ట్రిక్ట్ ఫోరం జ్యూరిస్డిక్షన్లో ఉంటుంది. అది అంతకన్నా పెరిగిందా స్టేట్ ఫోరంకి వెళ్ళిపోతుంది, పాస్ ఆన్ అయిపోతుంది. ఓకే, ఏ కంప్లైంట్ షెల్ బి ఇన్స్టిట్యూటెడ్ ఇన్ ఎ డిస్ట్రిక్ట్ ఫోరం విత్ ఇన్ ద లోకల్ లిమిట్స్ ఆఫ్ హూస్ జ్యూరిస్డిక్షన్. సో కంప్లైంట్ అనేది మనం డిస్ట్రిక్ట్ ఫోరంలో ఇస్తాము విత్ ఇన్ ద లోకల్ లిమిట్స్ ఆఫ్ హూస్ ఎవరెవరు ఉంటారంట విత్ లోకల్ లిమిట్స్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్లో? ఆపోజిట్ పార్టీ, ద పర్సన్ హూ ఆన్సర్స్ ద కంప్లైంట్ ఆర్ క్లెయిమ్. జనరల్లీ మనకి కంపెనీసే ఉంటాయి ఇక్కడ, ఎందుకంటే వాళ్ళేగా ప్రోడక్ట్స్ తయారు చేసేది, సర్వీసెస్ ఇచ్చేది. సో వాళ్ళ ఆపోజిట్ పార్టీ అనమాట, మనం ఇచ్చిన కంప్లైంట్కి ఆన్సర్ ఇస్తారు. or each of the opposite parties where there are more than one at a time of the institution of the complaint actually and voluntarily resides or carries on business or has branch office or personally works for gain. సో వీళ్ళంతా బ్రాంచ్ ఆఫీస్ ఉందా, వాళ్ళ పర్సనల్ బిజినెస్ ఉందా, లేదా 2 parties, పార్టీ ఏ పార్టీ బి, కంపెనీ కస్టమర్, సో వీళ్ళందరూ కూడా ఈ జ్యూరిస్డిక్షన్లో ఉండటానికి అర్హులే within the local limits. Then next, any of the opposite parties where there are more than one at the time of institution of complaint actually voluntarily resides or carries on business or has a branch office or personally works for gain, provided that in such case either the permission of the state commission is given or the opposite parties who do not reside or carry on business or have branch office or personally works for gain as the case may be,
ఇన్ సచ్ ఇన్స్టిట్యూషన్. సో అదే లొకాలిటీలో ఉన్న వాళ్ళ లేదా కాదా. ద కాజ్ ఆఫ్ ద యాక్షన్ హోల్లీ ఆర్ ఇన్ పార్ట్ అరైజెస్. ఓకే, ప్రాబ్లం ఉందా మన లొకాలిటీలో నుంచి, మన డిస్ట్రిక్ట్లో నుంచి ఉన్న ప్రతి ప్రాబ్లం మన అండర్లోకే వస్తుందని ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి సింపుల్గా చెప్తున్నారు అంతే. మరి డిస్ట్రిక్ట్ ఫోరంకి ఉండే పవర్స్ ఏంటంట, ద సమ్మనింగ్ అండ్ ఎన్ఫోర్సింగ్ అటెండెన్స్ ఆఫ్ ఎనీ డిఫెండెంట్ ఆర్ విట్నెస్ అండ్ ఎగ్జామైనింగ్ ద విట్నెస్ ఆన్ ఓత్. సో ఏదైనా కేసు ఉంది, దాన్ని ఎదుటి ఇంకొక పార్టీ ఆపోజిషన్ పార్టీ అపోజ్ చేస్తుంది, లేదు అలా జరగలేదు, ఆ తప్పు జరగలేదు అని అపోజ్ చేస్తుంది. విట్నెస్ కూడా ఉన్నాడు దానికి. సో దాన్ని ఎగ్జామిన్ చేసే పవర్ మనకి డిస్ట్రిక్ట్ ఫోరంకి ఉంటుంది. సో మేము అపోజ్ చేస్తున్నామంటే మాకు ఒక విట్నెస్ కూడా ఉన్నాడు, మీకు వచ్చిన కంప్లైంట్ యాక్చువల్గా జరగలేదు అంటే ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుంది డిస్ట్రిక్ట్ ఫోరం, ఆ పవర్ ఉంటుంది. దెన్ నెక్స్ట్, ద డిస్కవరీ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్ ఆర్ అదర్ మెటీరియల్ ఆబ్జెక్ట్ ప్రొడ్యూసబుల్ యాజ్ ఎవిడెన్స్. సో ఎవిడెన్స్ ఉందా, ఆ ఎవిడెన్స్ని కూడా డిస్కవర్ చేస్తుంది అండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక డాక్యుమెంట్ లాగా ఎవిడెన్స్ని టేకప్ చేస్తుంది, ఆ పవర్ ఉంటుంది డిస్ట్రిక్ట్ ఫోరంకి. ద రిసెప్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఆన్ అఫిడవిట్స్. ఓకే, అఫిడవిట్ అంటే ఎవిడెన్సే. ఓకే, సో రిసెప్షన్ అంటే తీసుకుంటుంది, ఎవిడెన్స్లను కన్సిడర్ చేస్తుంది. దెన్ ద రిక్వజిషన్ అంటే ఏంటి మీనింగ్, రిక్వెస్ట్. సో ద రిక్వెస్ట్ ఆఫ్ ద రిపోర్ట్ ఆఫ్ ద కన్సర్న్ అనాలిసిస్ ఆర్ టెస్ట్ ఫ్రమ్ ద అప్రోప్రియేట్ laboratory or from any other relevant source. ఓకే, బేస్డ్ ఆన్ యువర్ కేస్ అనాలిసిస్ మీరు కోరుకుంటున్నారా, అదొక మందులు రిలేటెడ్ కంపెనీయా, దెన్ ల్యాబొరేటరీ రిపోర్ట్స్ కావాలా, అవన్నీ కూడా మీకు ఆ పవర్ ఉంది ఆ రిపోర్ట్స్ అన్నీ అనలైజ్ చేసుకోవడానికి. దెన్ ఇష్యూయింగ్ ఆఫ్ ఎనీ కమిషన్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ ఎనీ విట్నెస్. సో ఒక విట్నెస్ వచ్చాడా నీ కేస్కి, నువ్వు సాల్వ్ చేస్తున్న కేసులో విట్నెస్గా ఉండటానికి, దెన్ అతనికి నువ్వు ఇచ్చే కమిషన్ ఇచ్చేసేయాలి, ఆ పవర్ నీకుంటుంది. ఎనీ అదర్ మ్యాటర్స్ విచ్ మే బీ ప్రిస్క్రైబ్డ్. సో ఇవే కాకుండా ఇంకేం మ్యాటర్స్ ఉన్నా అవన్నీ కూడా ఇక్కడ కన్సిడర్ అవుతాయి. ఎవ్రీ ప్రొసీడింగ్ బిఫోర్ ద డిస్ట్రిక్ట్ ఫోరం షెల్ బి డీమ్డ్ టు బి జుడిషియల్ ప్రొసీడింగ్ విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ సెక్షన్ 193, 228 of Indian Penal Code 1860. And the district forum shall be deemed to be a civil court for the purpose of section 195. Section 193, 228 type of cases are Indian Penal Code కింద district forum వర్క్ చేస్తుంది. సివిల్ కేసా అకార్డింగ్ టు సెక్షన్ 195 సివిల్ కోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే, క్రిమినల్ కేసా దెన్ దిస్ చాప్టర్ ఫ్రమ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 ఆ యాక్ట్ ఫాలో అవుతుంది అనమాట. అంటే ఇప్పుడే నేను 3 లెజిస్లేషన్స్ ఇక్కడ మెన్షన్ చేశాను. ఇండియన్ పీనల్ కోడ్, ఓకే, దెన్ సివిల్ కోర్ట్, సివిల్ కేసెస్ సివిల్ కోర్ట్, దెన్ క్రిమినల్ ప్రొసీజర్ 1973. ఈ 3 లాస్ ఫాలో అవుతుంది. సో కేస్ని బట్టి ఏ లా ఫాలో అవ్వాలో ఆ లా ఫాలో అవుతుంది. క్రిమినల్ కేసా కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ఫాలో అవుతుంది. ఓకే, సో అలా వేర్ ద కంప్లైనెంట్ ఈజ్ ద కన్స్యూమర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ రూల్ 8 ఆఫ్ ఆర్డర్ 1 of the first schedule to the Code of Civil Procedure 1908 shall apply subject to all the modifications. So civil problems అయితే civil procedure 1908, criminal problem అయితే Code of Criminal Procedure 1973, then judicial problems are then Indian Penal Code 1860. సో ఈ 3 లాస్ ఫాలో అవుతుంది అనమాట ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఈ పవర్స్ అన్నీ ఉంటాయి డిస్ట్రిక్ట్ ఫోరంకి. So explain the procedure followed by the district forum for the disposal of the complaint. సో ఇన్ని ఫాలో అయ్యి ఇన్ని పవర్స్ ఉండి ఏదో సాల్వ్ చేస్తుంది కదా, ఓవరాల్గా ఫైనల్గా మరి డిస్పోజ్ ఎలా చేస్తాం?
అంటే ఒక కంప్లైంట్ వచ్చిందా, ఆ కంప్లైంట్ని ఎలా మరి మనం సాల్వ్ చేస్తేనే కదా కంప్లైంట్ అనేది డిస్పోజ్ అయిపోతుంది, కంప్లైంట్ అనేది సాల్వ్ అయిపోతుంది, దానికి ఒక సొల్యూషన్ వస్తుంది. అది ఎలా అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఫస్ట్ ఏంటి, సెండింగ్ అ శాంపుల్ ఆఫ్ గూడ్స్ టు ద ల్యాబొరేటరీ ఫర్ టెస్ట్. సో నీకు ఒక ఇష్యూతో ఒక ప్రోడక్ట్ వచ్చింది, ఫర్ సపోజ్ ఒక ఫేస్ క్రీమ్ అనుకోండి, ఫేస్ క్రీమ్ ఫర్ ర్యాషెస్ అండ్ పింపుల్స్ అని ఒక కంపెనీ తయారు చేసింది. కానీ ఆ ఫేస్ క్రీమ్ అప్లై చేసినప్పుడే ర్యాషెస్ వస్తున్నాయి అనుకోండి కస్టమర్స్కి. సో నీ ప్రోడక్ట్ని ఇమ్మీడియట్గా ల్యాబ్కి టెస్ట్కి పంపిస్తారు. ఓకే, దెన్ టెస్ట్కి పంపిస్తున్నప్పుడు డిపాజిట్ ఆఫ్ ఫీజ్ చేయాలన్నమాట. బిఫోర్ సెండింగ్ శాంపుల్ ఆఫ్ గూడ్స్ టు ద ల్యాబొరేటరీ ఫర్ టెస్ట్ ఆర్ అనాలిసిస్, ద డిస్ట్రిక్ట్ ఫోరం ఆస్ ద కంప్లైనెంట్ టు డిపాజిట్ సమ్ అమౌంట్ ఆఫ్ ఫీజ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద డిస్ట్రిక్ట్ ఫోరం. నేను చెప్పాను కదా, డిస్ట్రిక్ట్ కేసు అయితే 25,000 ఇవ్వాలి. ఊరికే కంప్లైంట్ ఇచ్చే సిస్టమ్ పెడితే ఎవ్రీ వన్ విల్ కంప్లైంట్, ఎస్ ఆర్ నో. సో అది జెన్యూన్ కంప్లైంట్ అయ్యి ఉండి నువ్వు దానికి పే చేయడానికి కూడా రెడీ అయ్యి ఉన్నావు అంటే నీ పర్స్లో నుంచి, నీ పాకెట్లో నుంచి మనీ పెట్టి మరీ ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయించాలనుకుంటున్నావు, ఒక కంపెనీ ద్వారా జరిగిన ప్రాబ్లమ్ని. సో అలాంటి కేసులో ఫస్ట్ నువ్వు డిపాజిట్ చేయాలి కొంత అమౌంట్. డిస్ట్రిక్ట్ ఏమో 25,000. ఓకే, then payment of fees to laboratory and forwarding a copy of report to the opposite party. సో నువ్వు ఏబీసీ కంపెనీ ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీ మీద కేసు ఫైల్ చేసినప్పుడు ఆ ల్యాబొరేటరీకి నీ దగ్గర డిపాజిట్ తీసుకున్న డబ్బుల్లో నుంచి ఫీజు కట్టేసి ఈ అనాలిసిస్ చేయమని శాంపిల్ని, అండ్ వచ్చిన రిపోర్ట్ ఉంటుంది కదా అనాలిసిస్ చేశాక, ఆ రిపోర్ట్ని ఆపోజిట్ పార్టీ కూడా అంటే ఏబీసీ ఫార్మాస్యూటికల్స్కి కూడా పంపిస్తారు. సో మీరు ఇది చేయడం వల్ల మీ ప్రోడక్ట్లో ఈ ప్రాబ్లం వచ్చిందని వాళ్ళకి తెలియచేయటానికి. సో వాళ్ళు అది యాక్సెప్ట్ చేశారా, కేసు ఇక్కడితో అయిపోతుంది, కంపెనీ యాక్సెప్ట్ చేస్తుంది. కానీ కంపెనీ యాక్సెప్ట్ చేయట్లేదు, మా దగ్గర లేదు ప్రాబ్లం అని ఏదైనా డిసప్రూవ్ చేసిందా, డిసప్రూవల్ బై ఎనీ పార్టీ. సో అలాంటి కేసులో ఈక్వల్ ఆపర్చునిటీ టు పార్టీస్ ఆఫ్ బీయింగ్ హియర్డ్ అండ్ ఇష్యూ ఆఫ్ ఆర్డర్. సో అప్పుడు మనకి హియరింగ్లోకి వస్తుంది కేసు. వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే వాదనలు మనం వింటాం కదా, మూవీస్లో జనరల్గా చూస్తాం కదా, కోర్టులో జరిగే ప్రొసీజర్ అంతా సపోర్టింగ్ కేస్, అపోజింగ్ కేస్. సో ఇద్దరు రెండు బోన్స్లో నిలబడి వాదించుకుంటూ ఉంటారు విత్ ద హెల్ప్ ఆఫ్ లాయర్స్. సో ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, టు బి హియర్డ్ అనమాట. ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తారు రెండు పార్టీస్కి. ఓకే, దెన్ కంప్లైంట్ కన్సర్నింగ్ సర్వీసెస్. ఓకే, సో అప్పుడు ఇక్కడ మనకి తేలిపోతుంది ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది. సో తప్పు జరిగి లాస్ అయిన వాళ్ళకి ఆ కన్సర్నింగ్ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తాము. ఎలాంటివి, లైక్ డిపెండింగ్ అపాన్ ద ఎవిడెన్స్ బ్రాట్ ఇన్ టు ద నోటీస్ బై ద కంప్లైనెంట్ అండ్ ద ఆపోజిట్ పార్టీ వేర్ ద ఆపోజిట్ పార్టీ షో డిసగ్రీమెంట్ టు ద క్లెయిమ్ మేడ్ ఇన్ ద కంప్లైంట్. సో ఇలా డిసగ్రీ చేస్తున్నాడు నువ్వు తెచ్చిన ఎవిడెన్స్కి, దెన్ నీకు వీళ్ళు టేకప్ చేస్తారు డిస్ట్రిక్ట్ ఫోరం వాళ్ళు. సో అలాగే ఇంకా నెక్స్ట్ కూడా వాళ్ళు అపోజ్ చేసినా వీళ్ళు టేకప్ చేస్తారు, లేదా వాళ్ళు నువ్వు కంప్లైంట్ పెడుతూనే ఉన్నావు కానీ అస్సలు రిప్లై ఇవ్వట్లేదు, అలాంటి కేసులో కూడా టేకప్ చేస్తారు. సి అనేబుల్ టు టేకప్ ఎనీ యాక్షన్ టు సపోర్ట్ దిస్ కేస్. ఒక డేట్ ఇస్తారు ఈ డిస్ట్రిక్ట్ ఫోరం, ఈ పలానా డేట్లో ఈ 2 పార్టీస్ మీట్ అవ్వాలి, మనం సాల్వ్ చేసుకోవాలని. ఆ డేట్లోపు అసలు ఏం యాక్షన్ తీసుకోకుండా వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు అనమాట. ఇంకే టైప్లో కంప్లైనెంట్ ఈజ్ యాబ్సెంట్, అంటే కంప్లైంట్ చేసిన పర్సనే యాబ్సెంట్ అయినా కూడా డిస్ట్రిక్ట్ ఫోరం మైట్ బ్యాన్ ఫర్దర్ హియరింగ్స్ ఆన్ ద కంప్లైనెంట్ ఆర్ మైట్ డిసైడ్ ఇట్ ఆన్ ఇట్స్ మెరిట్స్. కంప్లైంట్ ఇచ్చిన పర్సనే రాకపోతే కంప్లీట్గా కేసే క్లోజ్ చేసేస్తారు. ఓకే, కానీ ఇన్ సమ్ కేసెస్ డెత్ ఆఫ్ ద కంప్లైనెంట్ ఆర్ థర్డ్ పార్టీ జరిగింది, కంప్లైంట్ ఇచ్చిన పర్సన్ చనిపోతే కనుక
సో చనిపోతే ఏంటి, ఆ పార్టీని ఎవరైనా రీప్లేస్ చేస్తున్నారా అంటే మీ కంప్లైంట్ ఇంకొకరు టేకప్ చేస్తున్నారా, కేసు కంటిన్యూ అవుతుంది. టేకప్ చేయట్లేదా, దెన్ కేస్ క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఇట్ డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్. ఓకే, దెన్ నెక్స్ట్ period to decide the complaint. Each and every complaint is taken up as soon as the possible and attempts are made to settle the complaint. If no analysis or testing of goods is required, then complaint is settled within 3 months. సో మనకి ల్యాబ్కి పంపించాలని అవసరం లేదు, అనాలిసిస్ లేదు అన్నప్పుడు 3 monthsలో ఒక కంప్లైంట్ అనేది మనం క్లోజ్ చేయాలి, దాని సొల్యూషన్ ఇవ్వాలి. విత్ రెఫరెన్స్ ఈజ్ మేడ్ టు ద ఆపోజిట్ పార్టీ. ఇఫ్ అనాలిసిస్ ఉంది, టెస్ట్కి పంపించాలి అంటే దెన్ 5 months. ఓకే, కేసు ఇన్వెస్టిగేషన్ లేదంటే 3 monthsలో కంప్లైంట్ క్లోజ్ అవ్వాలి. ఇన్వెస్టిగేషన్ ఉందంటే 5 monthsలో కంప్లైంట్ క్లోజ్ అవ్వాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిస్ట్రిక్ట్ ఫోరం. సో నౌ లెట్ us see స్టేట్ కమిషన్. ఓకే, స్టేట్ కమిషన్ చూద్దాం. సో ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందమ్మా. డిస్ట్రిక్ట్ ఫోరం మనం ఇందాక ప్రీవియస్ వీడియోలో చూసాం కదా, నేషనల్ కమిషన్, స్టేట్ కౌన్సిల్, డిస్ట్రిక్ట్ కౌన్సిల్, ఇవి కూడా అంతే. కానీ ఇవి జుడిషియల్ అథారిటీస్, అంటే లీగల్ డెసిషన్ తీసుకునే అథారిటీస్ అనమాట. కీ కమిషన్స్ ఇవే మెయిన్. సో ఇవి కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. బట్ లెట్ us see వాట్ ఆర్ దే. సో ఎవరెవరు ఉండాలంట మెంబర్గా స్టేట్ కమిషన్లో? ఏ పర్సన్ హూ ఈజ్ ఆర్ హ్యాస్ బీన్ అ జడ్జ్ ఆఫ్ ఎ హై కోర్ట్ అపాయింటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. సో హైకోర్ట్ జడ్జ్ స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన పర్సన్ స్టేట్ కమిషన్కి ప్రెసిడెంట్ లాగా ఉండాలి. హవెవర్ no appointment under this clause shall be made except for consultation with Chief Justice of the High Court. వాళ్ళకు కూడా ఇష్టం ఉండాలి కదా ప్రెసిడెంట్గా యాక్ట్ చేయడానికి. సో వాళ్ళని కన్సల్ట్ అయ్యి స్టేట్ గవర్నమెంటే వాళ్ళని హైర్ చేస్తే మన హైకోర్ట్ జడ్జిని వాళ్ళు మనకి ప్రెసిడెంట్ అవుతారు స్టేట్ కమిషన్కి. దెన్ నెక్స్ట్, నాట్ లెస్ దాన్ 2 and not more than such number of members as may be prescribed and one of them shall be a woman. సో 2 or more members ఉంటారు, అందులో ఒకరు కంపల్సరీ లేడీ అయ్యి ఉంటారు. అండ్ వాళ్ళ ఏజ్ సేమ్ అగైన్ 35 years నుంచి స్టార్ట్ అవుతుంది మెంబర్ అవ్వాలంటే. 35 years కన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు మెంబర్స్ అవ్వలేరు. దెన్ పాసెస్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ, గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉండాలి. అండ్ ఇంకా ఈ పలానా డిపార్ట్మెంట్స్లో 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మన డిస్ట్రిక్ట్ ఫోరంలో చెప్పుకున్నట్టు ఎకనామిక్స్, కామర్స్, లా, అకౌంటెన్సీ, ఇండస్ట్రీ, పబ్లిక్ అఫైర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండాలి ఏదో ఒక డిపార్ట్మెంట్. ఓకే, హవెవర్ నాట్ మోర్ దాన్ 50% ఆఫ్ ద మెంబర్స్ షెల్ బీ ఫ్రమ్ అమాంగ్స్ట్ పర్సన్స్ హ్యావింగ్ ఎ జుడిషియల్ బ్యాక్గ్రౌండ్. సో జుడిషియల్ బ్యాక్గ్రౌండ్ అంటే లీగల్గా నువ్వు డెసిషన్స్ తీసుకొని ఒక గవర్నమెంట్తో పనిచేస్తున్నావు, అలాంటి పర్సన్ జుడిషియల్ పర్సన్ అంటాం. సో నాట్ మోర్ దెన్ 50%. సో 50% నాన్ జుడిషియల్ మెంబర్స్ కూడా ఉండొచ్చు. 50% మాత్రం మ్యాండేటరీగా జుడిషియల్ పర్సన్స్ ఉండాలి. ఓకే, ద ఎక్స్ప్రెషన్ పర్సన్స్ హ్యావింగ్ ఎ జుడిషియల్ బ్యాక్గ్రౌండ్ షెల్ మీన్ పర్సన్ హ్యావింగ్, ఇదిగో ఇక్కడ మీనింగ్ ఇచ్చారు. జుడిషియల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటంటే ఏ పర్సన్ హ్యావింగ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అట్లీస్ట్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years యాజ్. సో 10 ఏళ్ళు అట్లీస్ట్ ఏం ఎక్స్పీరియన్స్ ఉండాలంట? యాజ్ అన్ ఆఫీసర్ ఎ డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్ట్ ఆర్ ఎనీ ట్రిబ్యునల్ ఎట్ ఈక్వాలెంట్ లెవెల్. సో కోర్టులో పనిచేసి ఉండాలి 10 ఏళ్ళు. డిస్ట్రిక్ట్ కోర్టులో అయినా సరే, లేదా ఏదైనా గవర్నమెంట్ ఫామ్ చేసిన డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీస్, ట్రిబ్యునల్స్ అంటే డిస్ప్యూట్ సెటిల్ చేసే బాడీస్ అన్నమాట, గొడవల్ని సాల్వ్ చేసే బాడీస్ విత్ లాయర్స్. సో
అందులో అయినా నీకు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, వాళ్ళని జ్యుడిషియల్ బ్యాక్గ్రౌండ్ పర్సన్స్ అంటాం. ఓకే, సో ఫర్దర్ ఏ పర్సన్ షెల్ బి డిస్క్వాలిఫైడ్. సో డిస్క్వాలిఫికేషన్స్ అగైన్ డిస్ట్రిక్ట్ ఫోరంలో చూసాం కదా, సేమ్ జైల్లో ఉన్నావా నువ్వు, స్టేట్ గవర్నమెంట్ డెసిషన్ ద్వారా నువ్వు మెంబర్ కాలేవు. సేమ్ అగైన్ ఇన్సాల్వెంట్ అయ్యి ఉన్నావా, మెంబర్ అవ్వలేవు. నీ మైండ్ సెట్ అన్సౌండ్ ఉందా, స్టేబుల్గా లేదా, మెంటల్లీ స్టేబుల్ కాదా, నువ్వు మెంబర్ అవ్వలేవు. దెన్ నువ్వు ఏదైనా గవర్నమెంట్ సర్వీస్ నుంచి డిస్మిస్ చేయబడ్డావా, నువ్వు మెంబర్ కాలేవు. దెన్ ఫైనాన్షియల్ అండ్ అదర్ ఇంట్రెస్ట్. సో నీ సొంతము లాభం కోసం ఏదైనా నువ్వు పని చేయబోతున్నావా, దెన్ స్టేట్ గవర్నమెంట్ నేను ఇమీడియట్గా తీసేస్తుంది స్టేట్ కమిషన్ నుంచి. దెన్ హ్యాస్ సచ్ అదర్ డిస్క్వాలిఫికేషన్ యాజ్ మే బీ ప్రిస్క్రైబ్డ్ బై స్టేట్ గవర్నమెంట్. సో ఇవి కాకుండా ఇంకేమి స్టేట్ గవర్నమెంట్ డిస్క్వాలిఫికేషన్ అని చెప్పినా ఆ రీజన్ బేసిస్లో నువ్వు ఎలిజిబుల్ అవ్వవు మెంబర్ అవ్వటానికి. ఓకే, ఎవ్రీ అపాయింట్మెంట్ under section 16 shall be made by the state government on the recommendation of selection committee. సో దీనికి కూడా మళ్ళీ అగైన్స్ ఒక సెలెక్షన్ కమిటీ ఉంది. డిస్ట్రిక్ట్ ఫోరంకే ఉన్నప్పుడు స్టేట్ కమిషన్కి సెలెక్షన్ కమిటీ ఉండదా? సో వీళ్ళని సెలెక్ట్ చేసే కమిటీలో ఎవరెవరంట మెంబర్స్, ప్రెసిడెంట్ ఆఫ్ ద స్టేట్ కమిషన్ చైర్మన్. సో మన స్టేట్ కమిషన్ చైర్మనే, అంటే దీనికి ఈ కమిషన్కి ఉండే చైర్మనే దీనికి సెలెక్షన్ కమిటీ ప్రెసిడెంట్. సెక్రటరీ ఆఫ్ లా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్. సో స్టేట్ లా డిపార్ట్మెంట్లోని సెక్రటరీ మన సెలెక్షన్ కమిటీ మెంబరు. సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆఫ్ డిపార్ట్మెంట్ డీలింగ్ విత్ కన్స్యూమర్ అఫైర్స్. సో కన్స్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ కూడా ఒక మెంబరు సెలెక్షన్ కమిటీకి. సో ఈ ముగ్గురు కలిసి మనకి ఈ పర్సన్స్ని డిసైడ్ చేస్తారు. ఈ స్టేట్ కమిషన్లో ఎవరెవరు ఉండాలి, ఈ డిస్క్వాలిఫికేషన్స్తో లేని పర్సన్స్ని వీళ్ళు డిసైడ్ చేస్తారు, ఈ ముగ్గురు. ఓకే, దెన్ నెక్స్ట్ జ్యూరిస్డిక్షన్. జ్యూరిస్డిక్షన్ అంటే లీగల్ పవర్స్ ఏంటి ఉన్నాయి మరి లీగల్గా వీళ్ళు చేయగలిగిన పవర్స్. టు ఎంటర్టైన్ కంప్లైంట్స్ వేర్ ద వాల్యూ ఆఫ్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ అండ్ ద కాంపెన్సేషన్ 20 lakhs బట్ డస్ నాట్ ఎక్సీడ్ 1 crore. సో ఇక్కడ 20 lakhs వరకు అయితేనేమో డిస్ట్రిక్ట్ కమిషన్, 20 lakhs అబవ్ నుంచి 1 crore దాకా ఉంటే స్టేట్ కమిషన్. ఏంటి 20 lakhs అబవ్ నుంచి 1 crore దాకా అంటే అసలు వీళ్ళు ఫామ్ అవుతుందే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, కస్టమర్ ప్రాబ్లమ్స్. సో ఆ కస్టమర్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు మనకంటూ ఖర్చు అవుతుంది. సో ఆ ఖర్చు ఎలా ఖర్చు అవుతుంది, ఈ కమిషన్ని రన్ చేయడానికి ఖర్చు అవుతుంది, వీళ్ళకి ఇచ్చే శాలరీస్కి ఖర్చు అవుతుంది, ఈ మెంబర్స్కి ఈ కమిషన్కి ఇచ్చే శాలరీస్కి ఖర్చు అవుతుంది. అండ్ మెయిన్గా కన్స్యూమర్స్కి మనం రిటర్న్స్ ఇవ్వాలి. ఇందాక చెప్పాను కదా నేను, ఒక ఫేషియల్ క్రీమ్ కొనుక్కుంటే ర్యాషెస్కి క్రీమ్ అది పెట్టుకుంటేనే ర్యాషెస్ వస్తుంటే నేను ఆల్మోస్ట్ 10 cartons పర్చేస్ చేశాను, సో పే మీ బ్యాక్ అని కస్టమర్ కనుక వచ్చి అడిగితే వాళ్ళకి పే చేయాలి కదా, దానికి కూడా ఈ స్టేట్ కమిషన్ వాళ్ళకి ఖర్చు అవుతుంది. సో ఆ ఖర్చు అంతా ఒక దగ్గర కలిపితే అది 20 లక్షల నుంచి 1 crore మధ్యలో కనుక ఉంటే ఆ కేసుని స్టేట్ కమిషన్ టేకప్ చేస్తుంది. 20 లక్షల దాకా ఉంటే మ్యాక్సిమం లిమిట్ 20 లక్షలు అయ్యి ఉంటే డిస్ట్రిక్ట్ ఫోరం టేకప్ చేస్తుంది. 1 crore కన్నా ఎక్కువగా ఉంటే నేషనల్ కమిషన్ టేకప్ చేస్తుంది. ఓకేనా? సో అలా. అండ్ అపీల్స్ అగెయిన్స్ట్ ద ఆర్డర్ ఆఫ్ ఎనీ డిస్ట్రిక్ట్ ఫోరం విత్ ఇన్ ద స్టేట్. ఓకే, సో కానీ ఒక కేసు డిస్ట్రిక్ట్ ఫోరంలో సాల్వ్ అవ్వలేదు, స్టేట్కి పంపిస్తారు. సో అలా ఏదైనా అపీల్ వచ్చిందా, ఈ పలానా కేసు టేకప్ చేయండి అని డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి, సో ఆ కేసెస్ కూడా వీళ్ళు టేకప్ చేస్తారు. దెన్ నెక్స్ట్, టు కాల్ ఫర్ ద రికార్డ్స్ అండ్ పాస్ అప్రోప్రియేట్ ఆర్డర్ ఇన్ ఎనీ కన్స్యూమర్ డిస్ప్యూట్ విచ్ ఈస్ పెండింగ్ బిఫోర్. ఓకే, ఏంటంట రికార్డ్స్ అండ్ పాస్ అప్రోప్రియేట్ ఆర్డర్. సో ఏదైనా మనకి రికార్డ్ కావాలా, అది రిక్వెస్ట్ చేస్తారు. ఇన్ ఎనీ కన్స్యూమర్ డిస్ప్యూట్, ఎటువంటి ప్రాబ్లంలో అయినా, విచ్ ఈస్ పెండింగ్ బిఫోర్ ఆర్ హ్యాస్ బిన్ డిసైడెడ్ బై ద డిస్ట్రిక్ట్ ఫోరం. సో డిస్ట్రిక్ట్ ఫోరం టేకప్ చేయలేకపోయిందా అలాంటి పెండింగ్ కేసులైనా సరే, లేదా
డిస్ట్రిక్ట్ ఫోరం ఇతనే కాన్విక్ట్ అని డిసైడ్ చేసి ఇదే ప్రాబ్లం అని డిసైడ్ చేసి మీకు ఫార్వర్డ్ చేసిందా అలాంటి కేసెస్ కూడా టేకప్ చేస్తారు విత్ ఇన్ ద స్టేట్ వెర్ ఇట్ అపియర్స్ టు ద స్టేట్ కమిషన్ దట్ సచ్ డిస్ట్రిక్ట్ ఫోరం. ఓకే, సో ఇప్పుడు నల్గొండ ఉంది, నల్గొండ ఫార్వర్డ్ చేస్తే మనకి తెలంగాణ స్టేట్ కమిషన్ టేకప్ చేస్తుంది. ఓకే, సో అలా ఏ డిస్ట్రిక్ట్ ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్ కమిషన్ టేకప్ చేస్తుంది అనమాట. A complaint shall be instituted into a state commission within the limits of whose jurisdiction. సో ఎటువంటి కంప్లైంట్స్ తీసుకుంటారు, ఎవరెవరి దగ్గర నుంచి తీసుకుంటారు, అందులో ఏ పార్టీస్ ఉంటారంట అంటే అగైన్ సేమ్ ఆపోజిట్ పార్టీ అంటే కేస్ని ఇది మీరు ఇచ్చిన కంప్లైంట్కి మేము ఆపోజ్ చేస్తున్నాము, కరెక్ట్ కాదంటున్నాము, మీ కంప్లైంట్ మీ ఎవిడెన్స్ కూడా కరెక్ట్ కాదని ఆపోజిట్ పార్టీ, కంప్లైంట్ ఇచ్చే యాక్చువల్ పార్టీ, వీళ్ళందరూ ఉంటారు. ఓకే, ఇవి యాక్చువల్లీ ఏబీసీ పాయింట్స్ అనేవి సింపుల్గా చెప్పాలి అంటే ఈ పలానా పార్టీస్ ఉంటారు ఇందులో అని అంతే. దానికి చెప్పిందే చెప్పి రిపీటెడ్గా చెప్పారు అంతే. ఇక్కడ మనకి అదే ప్లేస్లో రిసైడ్ అయ్యి ఉంటారా లేదా బయట ప్లేస్ నుంచి ఉన్నారా, ఓకే బ్రాంచ్ ఆఫీస్కి పంపించారా, రిపీటెడ్గా ఒకటే పదాలు చెప్తున్నారు ఇక్కడ. ఓకే, దెన్ నెక్స్ట్ సో జ్యూరిస్డిక్షన్ ఇది. దెన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కేసెస్ మరి ఎలా ఉంటుంది స్టేట్ కమిషన్కి? On the application of the complainant or of its own motion, the state government may at any stage of proceeding transfer any complaint pending before the district forum to another district forum within the state if the interest of the justice so requires. సో 2 districts ఇన్వాల్వ్ అయి ఉన్న కేసు ఉందనుకోండి, సో ఈ డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్కి స్టేట్ గవర్నమెంట్ మన స్టేట్ కమిషన్ని పాస్ ఆన్ చేస్తుందన్నమాట. సో స్టేట్ ఇన్వాల్వ్ అవుతుంది. వరంగల్కి ఇంకా నల్గొండకి రిలేటెడ్ ఏదో కేసు ఉంది, సో మన తెలంగాణ స్టేట్ కమిషన్ ఇన్వాల్వ్ అయ్యి నల్గొండ నుంచి ఆ కేసుని వరంగల్ షిఫ్ట్ చేసేలాగా ట్రాన్స్ఫర్ చేసేలాగా చూసుకుంటుంది. దెన్ సర్క్యూట్ బెంచెస్ అంటే ఏమని చెప్పాను నేను, టీమ్స్. సో సర్క్యూట్ బెంచెస్ అంటే 3 ఉన్నాయా మనకి ఈ కమిషన్స్, డిస్ట్రిక్ట్ ఫోరం, స్టేట్ కమిషన్, సెంట్రల్ కమిషన్. వీటి మధ్యలో 3టికి రిలేషన్లో వర్క్ చేసే టీమ్స్ని సర్క్యూట్ బెంచెస్ అంటారు. The state commission shall ordinarily function in the state capital but may perform its functions at such other places as the state government may, in consultation with the state commission, notify in the official gazette from time to time. ఓకే, ఇక్కడ ట్రాన్స్ఫర్లో పార్టిసిపేట్ చేశారు కదా ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్కి, సో అక్కడ సర్క్యూటింగే అవుతోంది అంటే ఒక కనెక్షన్ డెవలప్ అయింది నల్గొండకి వరంగల్కి ఇక్కడ. సో అలాగే సో డిస్ట్రిక్ట్స్ మధ్యలో సర్క్యూటా స్టేట్ కమిషన్ టేకప్ చేస్తుంది, స్టేట్స్ మధ్యలో సర్క్యూటా స్టేట్ కమిషన్ టేకప్ చేస్తుంది. ఓకే, దెన్ ప్రొసీజర్. The provisions of section 12, 13, 14 and the rules made thereunder for the disposal of complaints by the district forum shall within such modifications may be necessary be applicable to the disposal of the disputes by the state commission. So disposal ఎప్పుడు అవుతుంది, మనం ఇందాక డిస్ట్రిక్ట్ ఫోరంలో ప్రొసీజర్ చూసామా, సేమ్ అలాగే ఫస్ట్ కేసు తీసుకుంటారు, అనాలిసిస్ ఉంటే ల్యాబ్కి పంపిస్తారు, ఫీజు డిపాజిట్ చేయించుకుంటారు, ల్యాబ్కి ఫీజు కడతారు, ఆ రిపోర్ట్ ఆపోజిట్ పార్టీకి పంపిస్తారు, అదంతా చూసాం కదా ఇందాక. సో అదే ప్రొసీజర్ ఇక్కడ కూడా. దెన్ నెక్స్ట్ అపీల్ అంటే ఏంటి మరి, ఎనీ పర్సన్ అగ్రీవ్డ్ బై అన్ ఆర్డర్ మేడ్ బై ద స్టేట్ కమిషన్. సో నువ్వు ఒక జడ్జిమెంట్ పాస్ చేసావు, పార్టీ ఏ కరెక్ట్ పార్టీ బి రాంగ్ అని. పార్టీ బి నీతో యాక్సెప్ట్ చేయట్లేదు, నీతోని కూడా, పార్టీ ఏతోనే కాదు నీతోని కూడా, నువ్వు ఇచ్చిన జడ్జిమెంట్తో కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అనుకోండి, అలాంటి కేసులో పార్టీ బి ఒక అపీల్ పెట్టుకుంటుంది నీకు. ఓకే, నీకు లేదా నీ హయ్యర్ అథారిటీ. నీ హయ్యర్ అథారిటీ ఎవరు, నేషనల్ కమిషన్. ఓకే, ఇన్ సచ్ ఆర్డర్ ద నేషనల్ కమిషన్ విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 30 days ఫ్రమ్ ద లేట్ ఆఫ్ ద ఆర్డర్. సో అలా పెట్టిన ఆర్డర్ పెట్టిన రోజు నుంచి నెక్స్ట్ 30 రోజుల్లో
నేషనల్ కమిషన్ ఇన్వాల్వ్ అవుతుంది ఇంకా. సో స్టేట్ కమిషన్ తప్పు చేసింది, నాకు న్యాయం చేయలేదని ఎవరైనా కేసు ఫైల్ చేస్తే నేషనల్ కమిషన్ ఇంకా ఇన్వాల్వ్ అయిపోతుంది అందులో. దాన్ని అపీల్ పెట్టడం అంటారు, అపీల్. ఓకే. ఫర్దర్, నో అపీల్ బై ఎ పర్సన్ హూ ఈజ్ రిక్వైర్డ్ టు పే ఎనీ అమౌంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ ఆర్డర్ ఆఫ్ ద స్టేట్ కమిషన్ షల్ బి ఎంటర్టైన్ బై ద నేషనల్ కమిషన్. సో స్టేట్ కమిషన్ నువ్వు ఇంత మనీ కట్టాలని చెప్పింటే అలాంటి కేసెస్ నేషనల్ కమిషన్ టేకప్ చేయదు, ఇన్వెస్టిగేటబుల్ కేసెస్ని టేకప్ చేస్తుంది. జడ్జిమెంట్ పాస్ చేసి పెనాల్టీ వేసిన కేసెస్ని నేషనల్ కమిషన్ టేకప్ చేయదు. సో నీకు అండ్ నేషనల్ కమిషన్ ఏదైనా కేసు టేకప్ చేస్తే మళ్ళీ అగైన్ నువ్వు ఆ కేసు టేకప్ చేయడానికి ఫీజ్ పే చేయాలి. అండ్ ఇక్కడ ఎంత ఉంటుంది, 35,000 రూపీస్. స్టేట్ కమిషన్లో 35,000, డిస్ట్రిక్ట్ ఫోరంలో 25,000 చెప్పాను కదా. సో అలా. దెన్ నెక్స్ట్, హియరింగ్ ఆఫ్ అపీల్. సో అపీల్ పెట్టుకున్నావు, నేషనల్ కమిషన్ ఇన్వాల్వ్ అవ్వడానికి రెడీ అయింది. సో నీకంటూ ఒక ఛాన్స్ ఇస్తుంది. ఎందుకు నీకు స్టేట్ కమిషన్ ఇచ్చిన జడ్జిమెంట్ నచ్చలేదు, సో చెప్పు, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకో మాకు అని నీ మాటలు వినడానికి ఒక హియరింగ్ అరేంజ్ చేస్తుంది. ఓకే. అది స్టేట్ కమిషన్ అరేంజ్ చేయొచ్చు, నేషనల్ కమిషన్ అరేంజ్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్, ఓకే. అండ్ ఆ అపీల్ పెట్టిన 90 డేస్లో, 90 డేస్ అంటే 3 నెలల్లో అది మనకి డిస్పోజ్ అయిపోవాలి. సో ఎందుకంటే కంప్లైంట్ వేరే, కంప్లైంట్ పెట్టాక కంప్లైంట్ ప్రాసెస్ అంతా అయ్యాక మళ్ళీ దాని మీద నుంచి నువ్వు అపీల్ పెడుతున్నావు ఆ స్టేట్ కమిషన్ ఇచ్చిన జడ్జిమెంట్ నచ్చలేదని. సో అలాంటప్పుడు నువ్వు పెట్టిన అపీల్ డేట్ రోజు నుంచి 3 నెలల్లో నీ కేసు అనేది సాల్వ్ అయిపోవాలి. ఓకే. అండ్ నో అడ్జార్న్మెంట్ అంటే డ్రాపింగ్. సో అంటే కేసుని మధ్యలోనే డ్రాప్ చేయొద్దు అనమాట. నో డ్రాపింగ్ షెల్ బి ఆర్డినరీలీ గ్రాంటెడ్ బై స్టేట్ కమిషన్ ఆర్ ద నేషనల్ కమిషన్ యాజ్ ద కేస్ మే బీ అన్లెస్ సఫిషియంట్ కాజ్ ఈజ్ షోన్. సడన్గా మధ్యలో కేసుని డ్రాప్ చేస్తున్నారు అనుకోండి, సఫిషియంట్గా కాజ్ చూపించాలి, లేకపోతే కేసు అనేది డ్రాప్ చేయకూడదు మధ్యలో, అది సాల్వ్ అయ్యేదాకా. The reasons for the grant of adjournment have been recorded in writing by such commission. సో ఎందుకు డ్రాప్ చేస్తున్నారో నేషనల్ కమిషన్ అయినా స్టేట్ కమిషన్ అయినా డ్రాప్ చేస్తున్న వాళ్ళు రీజన్ ఇచ్చినప్పుడే అది డ్రాప్ చేయబడుతుంది. ఓకే. దెన్ నెక్స్ట్, ఇదంతా స్టేట్ కమిషన్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ నేషనల్ కమిషన్. దీంట్లో మెంబర్స్ ఎవరు? అగైన్ సేమ్, ఏ పర్సన్ హూ హ్యాస్ బీన్ అ జడ్జ్ ఫర్ సుప్రీం కోర్ట్. హైకోర్టు జడ్జ్ ఏమో స్టేట్ కమిషన్కి ప్రెసిడెంట్, సుప్రీం కోర్ట్ జడ్జ్ ఏమో మనకి నేషనల్ కమిషన్కి ప్రెసిడెంట్, టు బి అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. నేషనల్ లెవెల్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. హూ షెల్ బీ ఇట్స్ ప్రెసిడెంట్. హౌఎవర్ నో అపాయింట్మెంట్ అండర్ దిస్ క్లాజ్ షెల్ బి మేడ్ ఎక్సెప్ట్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో చీఫ్ జస్టిస్ని కన్సల్ట్ చేయండి మన సుప్రీం కోర్ట్ జడ్జిని మనం ప్రెసిడెంట్గా పెట్టలేము. సో మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ చేసి మన సుప్రీం కోర్ట్ జడ్జిని ఫస్ట్ ప్రెసిడెంట్గా డిసైడ్ చేస్తాం ఈ నేషనల్ కమిషన్కి. దెన్ నెక్స్ట్, నాట్ లెస్ దెన్ 4 and not more than such number of members as may be prescribed, and one of whom shall be a woman who shall have the following qualifications. So 4 members కన్నా తక్కువ ఉండకూడదు, 4 members కన్నా ఎక్కువగా ఉండకూడదు. ఎగ్జాక్ట్గా 4 members ఉండాలి. అందులో ఒక్కరు కంపల్సరీ లేడీ అయి ఉండాలి. అండ్ వాళ్ళకి కంపల్సరీ 35 years ఆఫ్ ఏజ్ ఉండాలి, గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉండాలి. అండ్ లా, ఎకనామిక్స్, కామర్స్, అకౌంటెన్సీ, ఇండస్ట్రీ వీటిలో ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే. హవెవర్ నాట్ మోర్ దెన్ 50% ఆఫ్ ద మెంబర్స్ షెల్ బీ ఫ్రమ్ అమాంగ్ హ్యావింగ్ జ్యుడిషియల్ బ్యాక్గ్రౌండ్. సో 50% జ్యుడిషియల్ బ్యాక్గ్రౌండ్ అంటే లాయర్లు, జడ్జిలు, కోర్టులో పనిచేసిన వాళ్ళు ఉండాలి. అండ్ 50% నాన్ జ్యుడిషియల్ మెంబర్స్ ఉండొచ్చు, అంటే ఈ లాయర్స్, జడ్జెస్ కాకుండా వేరే వాళ్ళు. ఓకే. ద ఎక్స్ప్రెషన్ సో సేమ్ ఇందాక అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా జ్యుడిషియల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటనేది. 10 ఏళ్ళు మినిమం డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్టులో కానీ
లేదా ఏదైనా ట్రిబ్యునల్లో కానీ పనిచేసి ఉండాలి, కోర్టులలో పనిచేయాలి. వాళ్ళని జ్యుడిషియల్ పర్సన్స్ అంటారు. ఫర్దర్ మోర్ డిస్క్వాలిఫికేషన్స్ అగెయిన్ సేమ్. సో ఇదంతా మళ్ళీ చెప్పక్కర్లేదు. డిస్ట్రిక్ట్కి చెప్పాను, స్టేట్కి చెప్పాను, సేమ్. జైల్లో ఉన్నావా, అప్పులు కట్టుకోలేకపోతున్నావా, మైండ్ సెట్ సరిగ్గా లేదా, గవర్నమెంట్ తీసేసిందా, నిన్ను డిస్మిస్ చేసిందా, ఓకే, నీ ఇంట్రెస్ట్కి నువ్వు ఏదైనా చేసుకుంటున్నావా అందరి బెనిఫిట్కి కాకుండా, ఇంకేమైనా డిస్క్వాలిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందా, నువ్వు మెంబర్ అవ్వడానికి అర్హుడివి కావు ఈ డిస్క్వాలిఫికేషన్స్ ఉంటే. ఓకే, ఎవ్రీ అపాయింట్మెంట్ రెఫర్డ్ టు ద అబౌవ్ షెల్ బి మేడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద సెలెక్షన్ కమిటీ. సో అగైన్ సేమ్, వీళ్ళని సెలెక్ట్ చేయడానికి ఈ డిస్క్వాలిఫికేషన్స్ లేకుండా చూసుకొని ఈ మెంబర్స్ని సెలెక్ట్ చేయడానికి మళ్ళీ మనకి ఇక్కడ ఒక సెలెక్షన్ కమిటీ ఉంది. ఆ సెలెక్షన్ కమిటీలో ఎవరెవరు ఉంటారు మనకి, జడ్జ్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్. ఓకే, సుప్రీం కోర్టులోని జడ్జ్ ఎవరు హైర్ చేసుకున్న జడ్జ్ అంట, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రిక్రూట్ చేసుకున్న సుప్రీం కోర్ట్ జడ్జే మన సెలెక్షన్ కమిటీ మెంబరు. ఇంకా సెక్రటరీ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ అఫైర్స్ ఇన్ ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ లీగల్ అఫైర్స్ డిపార్ట్మెంట్లో ఉన్న సెక్రటరీ ఒక మెంబరు. ఓకే, దెన్ సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ డీలింగ్ విత్ కన్జ్యూమర్ అఫైర్స్. సో నేషనల్ లెవెల్ కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ మన మెంబరు. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఈ టీమ్ని సెలెక్ట్ చేస్తారు ఈ డిస్క్వాలిఫికేషన్స్ లేకుండా. ఓకే, దెన్ నెక్స్ట్, ప్లేస్ ఆఫ్ ద నేషనల్ కమిషన్. ద ఆఫీస్ ఆఫ్ ద నేషనల్ కమిషన్ షెల్ బి లొకేటెడ్ ఇన్ ద యూనియన్ టెరిటరీ ఢిల్లీ. మన కంట్రీ క్యాపిటల్ సిటీలో ఉండాలి, ఢిల్లీలో ఉండాలి ఈ నేషనల్ కమిషన్ క్వార్టర్స్. ఓకే, దెన్ నెక్స్ట్, జ్యూరిస్డిక్షన్ అంటే మరి వీళ్ళకున్న లీగల్ అథారిటీస్ ఏంటి, ఏమేమి ఉంటాయి, టు ఎంటర్టైన్ ద కంప్లైంట్స్ వేర్ ద వాల్యూ ఆఫ్ గూడ్స్, నేను చెప్పాను కదా ఇందాక, విచ్ ఎక్సీడ్స్ 1 crore. సో 1 crore కన్నా ఎక్కువ నువ్వు కస్టమర్స్కి కన్జ్యూమర్స్కి కాంపెన్సేషన్ పే చేస్తున్నావా, దెన్ ఆ కేస్ నేషనల్ కమిషన్ టేకప్ చేస్తుంది. అండ్ అపీల్స్ అగేన్స్ట్ ద ఆర్డర్ ఆఫ్ ద ఎనీ స్టేట్ కమిషన్. సో స్టేట్ కమిషన్ దగ్గర ఒక కేసు సాల్వ్ కాలేదు, నేషనల్ కమిషన్కి అపీల్ పెట్టుకున్నారు, అలాంటి కేసెస్ని టేకప్ చేస్తారు. Then to call for the records and pass appropriate orders in any consumer dispute which is pending before or has been decided by the state commission which appears to be the national commission. Okay, so అక్కడ స్టేట్ కమిషన్లో సాల్వ్ కాని కేసెస్ నేషనల్ కమిషన్ టేకప్ చేస్తుంది. has exercised as a jurisdiction not vested in it by law. ఓకే, సో ఇన్ని కేసెస్ టేకప్ చేస్తుంది వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో. ఓకే, అపీల్, మరి అపీల్ ఎలా పెట్టుకోవాలి, అపీల్ పెట్టినప్పుడు ఎంత కట్టాలంటే ఇక్కడ నేను చెప్పాను కదా 50,000 కట్టాలి. ఒక కంప్లైంట్ ఇవ్వాలంటే నువ్వు కస్టమర్గా ఫస్ట్ 50,000 కానీ 50,000లో సగం అంటే 25,000 కానీ కట్టాలి. ఓకే, అండ్ నువ్వు అపీల్ పెట్టిన 30 రోజుల్లో అది నీకు సాల్వ్ అయిపోవాల్సిందే. ఓకే, అదర్వైజ్ అపీల్ అనేది డిస్పోజ్ అయిపోతుంది. డిస్పోజ్ అంటే డ్రాప్ అయిపోతుంది. 30 రోజుల్లో నీకు సొల్యూషన్ వచ్చిందా అంతే. ఓకే, అండ్ ఈ అపీల్స్ ఎక్కడి నుంచి వస్తాయి మనకి, స్టేట్ కమిషన్ నుంచి వస్తాయండి. స్టేట్ కమిషన్ దగ్గర సాల్వ్ అవ్వని కేసెస్ నేషనల్ కమిషన్ టేకప్ చేస్తే వాటిని అపీల్స్ అంటారు. ఓకే, దెన్ ఫైనాలిటీ ఆఫ్ ఆర్డర్స్, సెక్షన్ 24. Every order of district forum, the state commission or the national commission, if no appeal has been preferred against such order under the provisions of the act, be final. సో అపీల్ వచ్చాక కూడా జడ్జిమెంట్ పాస్ కాకపోతే దానికి ముందు స్టేట్ గవర్నమెంట్ పాస్ చేసిన జడ్జిమెంటే ఫైనల్ జడ్జిమెంట్ అవుతుంది. ఓకే, అంటే దాని అర్థం ఏంటి, స్టేట్ కేస్ని సెంట్రల్ టేకప్ చేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జడ్జిమెంట్ ఇవ్వట్లేదు అంటే స్టేట్ తీసుకున్న జడ్జిమెంట్ కరెక్టే అనమాట. సో అదే ఫైనల్ అవుతుంది. ఓకే, దెన్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఆర్డర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఫోరం, ద స్టేట్ కమిషన్ ఆర్ ద నేషనల్ కమిషన్. ఓకే, వేర్ అన్ ఇంటరిమ్ ఆర్డర్ మేడ్ అండర్ దిస్ యాక్ట్. ఇంటరిమ్ ఆర్డర్ అంటే సడన్గా మధ్యలో ఇమ్మీడియట్గా ఇచ్చే ఆర్డర్ అనమాట.
is not compiled with the district forum or the state commission or the national commission, as the case may be, may order the property of the person not complying with such order to be attached. Okay, so no such attachment shall remain in force for more than 3 months, at the end of which, if the non-complaisance అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సో నువ్వు అటాచ్ చేసింది సాటిస్ఫైయింగ్గా లేదు, నాన్ కంప్లేసెన్స్ సాటిస్ఫైయింగ్గా లేనప్పుడు ద ప్రాపర్టీ అటాచ్డ్ మే బీ సోల్డ్. సో సెక్యూరిటీ కింద తీసుకున్న ప్రాపర్టీ సెల్ చేసేస్తారు నువ్వు చెప్పిన రీజన్ కనుక కోర్టుకి నచ్చకపోతే. ఓకే, అదేదైనా కానీ, స్టేట్ కానీ, నేషనల్ కానీ, డిస్ట్రిక్ట్ కానీ. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ సెకండ్ యూనిట్ అమ్మ. సో ఈ వీడియోతో మీ సెకండ్ యూనిట్ ఫినిష్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ.